హరి ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఇప్పుడు చెప్పాలనుకుంటుండేది నేను ఆది శంకరాచార్యుల గురుదేవుల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరికిను మా గురువుగారు చెప్పిన రహస్యం నాయన. ఇది ఏ పుస్తకాలలో రాయలేదు నాయన, ఆయన చరిత్ర ఏ పుస్తకాల్లో రాయలేదు. ఇది మా గురువుగారు చెప్పిన సందేశం. నాకు మా గురువుగారు చెప్పింది నేను మీకు అందరికి కూడా చెప్తున్నా. నేను ఆ స్వామి కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుందనేది చెప్పేదానికి చెప్తున్నాను నాయన. నేను ఆది శంకరాచార్యుల గురుదేవులు ప్రతి నిత్యము అమ్మ జగన్మాత ఆమె శారదాదేవి తల్లికి సాక్షాత్తు ఆయన చేతులతోనే ప్రసాదం చేసుకొని నైవేద్యం బుట్టలో పెట్టుకొని నెత్తిని పెట్టుకొని తీసుకొచ్చి జగన్మాతకి సాక్షాత్తు ఆయన తినిపించేది. ఆ విధంగా తల్లికి ప్రతిరోజు నైవేద్యం తినిపించేది. ఆయన పిలుస్తున్నాగానే జగన్మాత వచ్చి కూర్చునేది. ఆమె జగన్మాత కూర్చొని శారదాదేవి స్వీకరించేది. ఆ బిడ్డ పెడుతుంటే, ఆదిశంకరాచార్యులు పెడుతుంటే అమ్మ ప్రసాదం స్వీకరించేది. ఆ విధంగా ప్రతిరోజు జరిగేది నాయన. అట్లాంటిది ఒకరోజు మహానుభావుడు ఆదిశంకరాచార్యులు గురుదేవులు తీసుకొని వస్తుండే నైవేద్యం తీసుకొస్తుండేసరికి ఒక స్త్రీ ఎదురొచ్చింది నాయన. ఆ స్త్రీ ఎవరో కాదు, వేసి నాయన. ఆ వేసి ఎదురొస్తుండేసరికి శంకరాచార్యులు ఆమెను చూసి, అన్నీ తెలిసిన మహానుభావుడు, ఆయన ఏది అనకూడదని ప్రతి ఒక్కటి తెలిసిన రహస్యము, ఆయనకి తెలియని రహస్యాలే లేవు. కానీ ఆ టైంలో ఆ మహానుభావుడు ఆమెను చూసి ఒకే ఒక్క మాట నిండు, ఛీ పాడుముండా, నా తల్లికి నైవేద్యం ఎత్తుకోబోతుంటే నువ్వు ఎదురొచ్చినవా అని చెప్పని పువ్వని ఊసిండు ఆమెని. ఆ ఊసి ఆ తర్వాత మహానుభావుడు పోయి నైవేద్యం శారదామాతకు పెట్టేదానికి గుళ్ళేకి వెళ్ళిన తర్వాత అప్పుడు జగన్మాతను పిలిస్తే అమ్మ రాలా అమ్మ రాకుండా అట్లాగా 3 రోజులు చేసిండు. 3 రోజులు జగన్మాత రాలా. మళ్ళీ 4వ రోజు పోయి, నా తల్లి ఎందుకు రావటం లేదు, దేనికి రావటం లేదు, నేను ఏ పొరపాటు చేసినాను, తల్లి వచ్చి నా దగ్గర స్వీకరించటం లేదు నైవేద్యం అని చెప్పని ఎంతో బాధపడిండు. అప్పుడు మళ్ళీ 4వ రోజు ఆయన తల నేలకేసి కొట్టుకోసాగిండు. ఆ పీఠానికి వేసుకొని పాదానికేసి అమ్మ దగ్గర తల కొట్టుకోసాగిండు. తల కొట్టుకునే సాగేసరికి అప్పుడు అమ్మ ఆడ ప్రత్యక్షమయ్యి సాక్షాత్తు ఆ వేసి రూపంలోనే, ఆ స్త్రీ రూపంలోనే ఆ విగ్రహంలో కూర్చునింది ఆ తల్లి కూర్చుంటున్నాగానే శంకరస్వామి చూసి ఆదిశంకరాచార్యులు చూసి, అమ్మ జగన్మాత, నువ్వు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చిన తల్లి అమ్మ అని చెప్పనని నమస్కారం చేసుకున్న తర్వాత ఆ తల్లి ఒక్కటే మాట అనింది, శంకర, నువ్వు ఎంత తెలుసునైనా నీకు తల్లి రూపంలో ఉండేది నేనే, అక్కడ వేసి రూపంలో ఉండేది నేనే, కానీ నువ్వు అన్న కర్మ ఫలితం ఏ విధంగా ఉంది నాయన, నువ్వు ఆడ చూసి నువ్వు ఉయ్యొచ్చిన నాయన శంకర అని చెప్పనండు. అమ్మా, నేను చేసిన పాపం నాకు వైతొలగదు తల్లి, నేను ఇంత పాపం చేసినానా, నేను ఎందుకు అన్నాను తల్లి అని చెప్పని పశ్చాత్తాపంతో ఆయన ఎంత బాధపడిండు. అప్పుడు ఆ రోజు ఆమె రూపంలోనే స్వీకరించింది భిక్ష. ఆ తల్లి ఆ ప్రసాదాన్ని ఆ వేసి రూపంలోనే కూర్చొని పీఠం మీద అప్పుడు ప్రసాదం స్వీకరించిందమ్మ జగన్మాత. తిన్న తర్వాత ఆదిశంకరాచార్యులు ఈ కర్మ ఫలితం నేను ఏ విధంగా తీసేసుకోవాలి, ఈ కర్మను నేను ఏ విధంగా చెయ్యాలని చెప్పని పశ్చాత్తాపంతో, బాధతో, నేను ఏమి చేస్తే నాకు ఈ కర్మ పోతుందని ఆలోచించి ఆనాడు కాలాలలో, అప్పటి కాలాలలో ప్రతి ఒక్కరూ మల విసర్జన బయటకు పోయి కూర్చునేవాళ్ళు నాయన. అప్పుడు ఆ కాలంలో పోయి ఉదయాన్నే తెల్లవారుజామున బుట్ట తీసుకొని పోయి ఆ మహానుభావుడు ప్రతిరోజు 2 చేతులతో తీసి ఎత్తేసుకొని ఆ బుట్టలో పెట్టుకొని నెత్తిని మోసి అది తీసుకెళ్ళి ఒక దిక్కన పారేసి ఆయన. అప్పుడు ఆయనకి 6 మాసాలు చేశాడు. ఆ విధంగా 6 మాసాలు చేస్తే అప్పుడు ఆ కర్మ ఫలితం అనేది ఆయనకి తొలగింది. ఒక్క మాట నిండు ఆయన, చీపాడుముండా నాకు ఎదురొచ్చినవని
ఆ ఒక్క పదానికి ఆయన ఆ మాట అన్నదానికి 6 నెలలు ఆయన పడిన బాధ కాదు, ఆయన చేసిన కష్టం కాదు. మరి ఆ విధంగా ఉంటుంది నాయన కర్మ ఫలితం అనేది. ఎప్పుడు కూడా మనము ఒకరిని దేశించకూడదు నాయన. ఎప్పుడు కూడా కర్మ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనం ఒకరిని చంపవల్ల, మనం అనే మాటలు, మనలో వచ్చే భావాలు, మనం ఎదుటి వాళ్ళని తిట్టే మాటలు, అవి మనకు ఉండకూడదు నాయన. కర్మను అనేది మనం మొయ్యకూడదు నాయన. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. సాక్షాత్తు ఆది శంకరాచార్యుల గురుదేవులే అంత 6 మాసాలు కష్టపడి ఏది చీదిరించుకోకుండా ఆయన చేసిండంటే ఎంత గొప్ప సామాన్యుడైన ఆయన ఈరోజు చరిత్రలోని మహానుభావుడు, మనకి ఆయన గురువుగారు అయ్యిండు. ఇది నేను చెప్పిన కథ కాదు నాయన, ఇది సాక్షాత్తు మా గురువు గారు నాకు ఇచ్చిన సందేశం, మా గురువు గారు నాకు చెప్పిన సందేశము నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను నాయన. ఇది హరి ఓం నమ శివాయ.